నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ రాజు గారిని అవమానించినందుకు ఇద్దరు వ్యక్తులకు కువైట్ కోర్టు జైలు శిక్ష వేసింది. వివరాల్లోకి వెళితే కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారు మరియు గల్ఫ్ దేశాలకు సంబంధించిన ఇతర రాజులు మరియు నాయకులను అవమానించే విధంగా సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు సృష్టించి ఉపయోగించి వారిపైన దుష్ప్రచారం చేసిన ఇద్దరు వ్యక్తులపైన కువైట్ క్రిమినల్ కోర్టు జారీ చేసిన తీర్పులను కువైట్ అప్పీల్స్ కోర్టు సమర్థించింది. అలాగే మనం చూసుకుంటే కువైట్ లో ఉన్న కువైట్ రాజుగారు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క అధికారాలను ప్రశ్నిస్తూ అలాగే ఆయన అవమానిస్తూ సోషల్ మీడియా వేదికగా ఇద్దరు వ్యక్తులు మనం చూసుకుంటే పోస్టులు మరియు వీడియోలు చేసేవారు. అలాగే కువైట్ రాజుగారి యొక్క హక్కులు మరియు అధికారాన్ని బహిరంగంగా సవాలు చేసినందుకు కఠినమైన శ్రమతో కూడిన 2 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది. ఆ తర్వాత నిందితులు మనం చూసుకుంటే పై కోర్టుకు వెళ్లడం జరిగింది. అలాగే విచారించిన అపీల్స్ కోర్టు కూడా క్రిమినల్ కోర్టు తీర్పును సమర్థించడం జరిగింది. ఎవరైనా సరే కువైట్ లో ఉద్దేశపూర్వకంగా కువైట్ రాజుగారి అధికారాన్ని కించపరచడాన్ని మరియు అలాగే వాళ్ళను తిట్టడానికి ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఇటువంటి పోస్టులు చేస్తే అటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరించారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.